పరిష్కరించుకోవటం అసెంబ్లీలో ప్రవేశపెట్ట ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కానీ అసెంబ్లీలోకి రారు. కనీసం ఈ రోజు ఉదయం ఒక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. పొద్దున్నే బార్బర్ ఇంటికి వచ్చారు. బార్బర్ ఇంటికి వచ్చి ఒక గంట ప్రశాంతంగా నా కటింగ్ ఇతరత్ర చేసే సందర్భంలో ఆ నంద్ అనే అతను చెప్పాడు, సార్ ఈ రోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకులు సభకు వస్తారా? మీరేదైతే అమూల్యమైన బిల్లు భూభారత బిల్లు పెడుతున్నారో ఆ బిల్లులో ఆ నాయకులు ఏమన్నా మంచి సూచనలు ఇస్తారా అని బార్బర్ నన్ను అడగటం జరిగింది అధ్యక్ష. అంటే వారిని అభిమానించే వాళ్ళు వందల్లోనో పదుల్లోనో వేలలోనో ఈ రాష్ట్రంలో ఉంటారు. ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి గారు సభకు రాకపోవటం సభను అవమానించినట్లా లేకుంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్లా? ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచించాలి అని యావత్ రాష్ట్ర తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ధరణితో నష్టపోయి ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకి ఒక వరముల ఇందిరమ్మ రాజ్యంలో ఈ భూభారత బిల్లుని ప్రవేశపెడుతుంటే ఒక దొర కోసం ఒక దొర మీద వారు చేసిన తప్పులని విచారించే దాంట్లో భాగంగా కేసులు పెడితే ఆ కేసుల గురించి ఇక్కడ చర్చించాలని పట్టుబట్టడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. దురదృష్టకరం అధ్యక్ష. అదేమన్నా జాతీయాన్ని దేశానికి సంబంధించిన అంశమా, రాష్ట్రానికి సంబంధించిన అంశమా, చివరికి ఒక నియోజకవర్గానికి సంబంధించిన అంశమా ఈ సభలో చర్చించాల్సినంత అవసరం ఉందా అని మీ ద్వారా ఆ సభ్యులను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. చివరిగా ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్షం నాయకుడు ఎవరైతే ఈ సభకున్నారో యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సభలోకి వస్తారని ఈ అమూల్యమైన బిల్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన బిల్లు ఈ భూభారత బిల్లులో పాలు పంచుకుంటారని మంచి సూచనలు ఇస్తారని ఎదురు చూశాం. దురదృష్టకరం వారు ఇక్కడికి రాకపోవటం దురదృష్టకరం. ఉన్నవాళ్ళు ఈ రకంగా గొడవలు చేయటం బాధాకరం అధ్యక్ష. చివరిగా నేను ఒకటే చెప్తున్నాను, 2 సార్లు కర్రు కాల్చి ఈ తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెబితే ఇంకా ఇంగిత జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా మంచి చట్టాలు తెస్తుంటే మద్దతు తెలపకుండా వక్ర బుద్ధితో కుక్క తోకర వంకరగా ఇంకా పాత తరహాలోనే ఏవైతే మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో తెలంగాణ ప్రజలు హర్షించరు. అందుట్లో ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మీ ఈ చిల్లర వేషాలు క్షమించరు అని ఈ వేదిక ద్వారా తమకు తెలుపుతూ నేను ముగిస్తున్నాను అధ్యక్ష. టీఆర్ఎస్ పార్టీ నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి గారు.